హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు బియ్య పిండితోటి ఇలా దొడ్డు కారపూస వేసి చూపిస్తున్నా అండి. జంతికలని కూడా అంటారు. దీనికోసం బియ్య పిండి ఒక 6 గ్లాసులు తీసుకుంటున్నా అండి. ఈ గ్లాస్ తోటి ఇలా పిండి తీసేసుకొని జల్లించుకోవాలి. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఒక 6 గ్లాసులు తీసుకుంటున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. మేమైతే తక్కువ తింటామండి. మీరు నచ్చినంత వేసుకోండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 స్పూన్ల దాకా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం వాము, నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని కొంచెం బటర్ కరిగించి వేసుకుంటున్నా అండి. డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు. బటర్ కూడా కలుపుకొని అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడే మీకు కావాలంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఉప్పు కానీ, నువ్వులు తక్కువ అనిపిస్తే నువ్వులు కానీ వేసేసుకోవచ్చు. పొడి పిండి ఉన్నప్పుడే కలుపుకోవాలి. తర్వాత వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ సాఫ్ట్గా వేసేసుకోవాలి పిండి ముద్ద. ఇలా ఒక 5-6 నిమిషాలన్నా దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ అన్నా పక్కకు పెట్టేసుకుంటే, ఆయిల్ వేడయ్యేలోపు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంటుంది. ఆల్రెడీ నా ఛానల్లో పిండి వంటలు అయితే గారెలు, పచ్చి గారెలు, మురుకులు, జంతికలు అన్నీ ఉన్నాయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకుంటున్నా. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కారపూస వేసే గొట్టం ఉంటుంది కదా, అది తీసేసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత పిండి కూడా పెట్టేసుకోవాలి. మనం పెట్టే ప్రతిసారి ఒకసారి మంచిగా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకుంటే మనకు తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా చుట్టూ మనకు నచ్చిన షేప్లో వేసేసుకోవడమే. ఆయిల్ అయితే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని వేసేసుకొని తర్వాత తిప్పేసుకోండి. లేకపోతే ఆవిరి మన చేతికి తగులుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఫ్లేమ్ తక్కువ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇంకొకసారి కూడా చూపిస్తున్నా. సో ఒకవేళ మీకు ఇలా కష్టం అనిపిస్తుంది అంటే ప్లేట్ మీద పెట్టేసుకుని కూడా వేసేసుకోవచ్చు. నాకైతే దీనిపైనే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ డబల్ అనేసి నేను ఎక్కువ మూకుల్లోనే డైరెక్ట్ వేసేసుకుంటా. మీరు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ అని వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అసలే వర్షాకాలం కదా, మెత్తగా ఉంటే మెత్తగా ఉండిపోతుంటాయి కరెక్ట్ కాలకపోతే. ఇలా మీకు ఒకవేళ అందులో వేసుకోరాకపోతే గిన్నె పైన ఆయిల్ అప్లై చేసేసుకొని వేసుకోవాలి. సో మొత్తంగా నేను చేసుకునే అయితే ఇన్నైనాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు టీలో తినడానికి అండ్ ఏకాదశి పండుగ కూడా వస్తుంది కదా, సో 2 కలుస్తాయని నేనైతే వేసేసుకున్నా అండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.